తూర్పు కలిసొచ్చే రంగు ఎల్లో. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగానే ఉంది. మీ ప్రణాళికలు, ఆలోచనలు, పద్ధతులు నిర్దిష్టమైన రూపాన్ని సంతరించుకోగలుగుతాయి. కుటుంబ సుఖ సంతోషాలకు అధిక ప్రాధాన్యతనిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా పురోభివృద్ధిని సాధిస్తారు. మీ ఆదాయ పరిధిని విస్తృతం చేసుకునే సంపదలను పెంచుకోవాలన్న ఆకాంక్ష మీలో అధికమవుతుంది. అందుకు తగిన మార్గాలు మాత్రం వెనువెంటనే లభించవు. ఉద్యోగపరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. పని ఒత్తిడి, అధిక ప్రయాణాల వలన నిద్రాహారాలు సమయానుకూలంగా ఉండవు. చిన్నపాటి స్నేహాలు బలపరుచుకోవడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. సహోదర సహోదరి వర్గంతో స్వల్పమైన భేదాభిప్రాయాలు గ్రహస్థితి సూచిస్తోంది. జాగ్రత్త పడండి. కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోగలిగితే ఈ వారం అనేక అంశాలను మీకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. పూల వ్యాపారస్తులకు, పండ్ల వ్యాపారస్తులకు, ఔషధ మొక్కలు పెంచేవారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. ఏదో ఒక సామాజిక వర్గానికి మీకు అనుకూలమని నిందలు వస్తాయి. మీకు లేని ఉద్దేశాలు ఆపాదించబడతాయి. ఇలాంటి ఆరోపణలు లెక్క చేయకుండా అంతరాత్మ ప్రబోధం ప్రకారం మీ పని మీరు చేసుకు వెళ్తారు. నిందలు, పుకార్లు మీ మీద ప్రభావం చూపించలేవు. మీరు ఊహించినట్టుగానే పదవులు లభిస్తాయి. ఇది మీకు ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు. సామాజిక సహజీవనంలో ఉన్న ఎత్తుపల్లాలను, లోపాలను బాగా గ్రహిస్తారు. మీరు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేని వ్యక్తుల వల్ల కొంతకాలం ఇబ్బందులు పడతారు. విలాసవంతమైన జీవితం కన్నా ప్రశాంతమైన సాధారణమైన జీవితం గడపడం మేలని భావిస్తారు. ఆడంబరాలకు దూరంగా ఉంటారు. విందులు, వినోదాల్లో పరిచయమైన వ్యక్తులు నష్టం కలిగిస్తారు. జాగ్రత్త పడండి. మీకు ఇష్టమైన చోటు అపార్ట్మెంట్ కొనుగోలు చేస్తారు. వస్తు వ్యాపారస్తులకు రొటేషన్స్ తక్కువగా ఉన్న లాభాలు బాగుంటాయి. ఈ రాశివారు శివాలయంలో అభిషేకం చేయడం, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగినది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 2, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు గ్రే. తదుపరి మిథున్ రాశి.